పులివెందులలో పునాదులు కదులుతున్నాయని భయం జగన్కు పట్టుకుందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. 40 ఏళ్ల తర్వాత తొలిసారి పులివెందులలో స్వేచ్ఛాయుతంగా పోలింగ్ జరిగిందని ప్రజలు పండుగ చేసుకుంటున్నారని మంత్రి చెప్పారు. పులివెందులలో ఓటమికి ముందే సాకులు జగన్ వెతుక్కున్నారని ఎద్దేవా చేశారు. పులివెందుల్లో మొదటిసారి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని ప్రజలు పండగ చేసుకుంటా ఉంటే ఇక్కడ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సడన్ గా ఆయనకి ప్రజాస్వామ్యం అనేది గుర్తుకొస్తా ఉంది. ఓట్ల గురించి, స్వేచ్ఛగా వేసుకునేటువంటి పరిస్థితి గురించి ఇవన్నింటినీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పీక్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారనేది అర్థమవుతుంది. పోలింగ్ బూత్ల్లో ఏజెంట్లే లేరు అని అంటే ఎంత కాన్ఫ్లిక్టింగ్ గా మాట్లాడతారంటే 11 మందికి ఒక్కొక్కరికి ఇద్దరిని ఇచ్చారు ఏజెంట్లు. ఒకటో ఇద్దరు మీ దగ్గర మీ వాళ్ళు ఎవరైనా ఉండకూడదు, ఈ అవమానం చూడలేమని ఏమన్నా వెళ్ళిపోయారా మాకైతే తెలీదు. మీకు ఒక లైవ్ ఇన్సిడెంట్ మీరే చూపించుకున్నారు కదా, పోలింగ్ బూత్ లో తెలుగుదేశం మన వైసీపీ ఏజెంట్ మీద దాడి జరుగుతోంది అని. మరి లేని ఏజెంట్ని ఎట్లా కొట్టారు తెలుగుదేశం వాళ్ళు? అతను రిగ్గింగ్ చేయబోతే యథావిధిగా పాత సంస్కృతాయం ప్రకారము అడ్డుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. దాన్ని కూడా కన్వర్ట్ చేసి కొడుతున్నారు అన్నారు. ఇవాళేమో ఏజెంట్లే లేరు అంటున్నారు. 30 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి డెమోక్రటిక్ గా ఎలక్షన్ జరుగుతూ ఉంటే రిజల్ట్ ఏంది అనేటువంటిది మీ కళ్ల ముందు కనపడతా ఉంటే ఓటమికి సాకులు ఎత్తుక్కున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నేదో ఒక ఇన్సిడెంట్ చూసాం. ఒక ఆఫీసర్ చెప్పాడు ఇక్కడ యూనిఫామ్ లో ఉన్నానని. అతను గర్వంగా చెప్పుకుంటున్నాడు నేను యూనిఫామ్ లో ఉన్నాను. దట్ ఈస్ ది ప్రైడ్ దిస్ గవర్నమెంట్ హెస్ గివెన్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. మీరు ఆ యూనిఫామ్ విలువను తీసేశారు, వాళ్ళకున్న గౌరవాన్ని తీసేశారు, వాళ్ళకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. ఇవాళ యూనిఫామ్ వేసుకున్నాను నేను అనేటువంటిది ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోగలిగినటువంటి స్థితిలో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మీరు ఇన్ని సంవత్సరాలుగా అక్కడ భయం అనేటువంటి దాన్ని ఏదైతే నిర్మించారో ఆ భయంని ఇవాళ పోలీసు వ్యవస్థ కావచ్చు, స్వేచ్ఛాయుత ఎన్నికల సంఘం కావచ్చు, ఆ భయాన్ని పారదోలి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిపేటువంటిది వచ్చినప్పుడు భయం మీకు మొదలైంది ఇప్పుడు.